హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక సింపుల్ శారీని తీసుకొని దానికి ఒక చిన్న కట్ వర్క్ లేస్ యాడ్ చేసుకుంటే శారీని ఎంత డిఫరెంట్గా వేసుకోవచ్చో చూపిస్తానండి. ఇదేనండి శారీ. బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీ తీసుకున్నాను. దానికి చిన్న కట్ వర్క్ లేస్ యాడ్ చేశానండి. యాడ్ చేయడం వల్ల దీనికి డిఫరెంట్ లుక్ తెచ్చుకోగలిగాను. దీన్ని మనం చిన్న చిన్న పూజలకి, పార్టీస్కి వేసుకున్నప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ దీనిలో మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే కలర్ కాంట్రాస్ట్ అండి. కాంట్రాస్ట్ జనరల్గా మనం ముందర నుంచి వస్తున్న కాంట్రాస్ట్ కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే మీది ఇంకా బెటర్గా ఉంటుందండి. నేను ఈ కలర్కి వైన్ కలర్ తీసుకున్నానండి. కట్ వర్క్ లేస్ అసలు చీరలో ఎక్కడా మ్యాచప్ ఉండదు, అయినా కూడా ఇది ట్రై చేశాను. చాలా డిఫరెంట్గా నీట్గా వచ్చింది. అందరూ చాలా బాగుంది అన్నారండి. దీనికి బ్లౌజ్ కూడా బ్రౌన్ కలర్ ఇచ్చాడండి. ఎందుకంటే అది బ్రౌన్ కలర్ బోర్డర్ అండ్ పళ్ళుతో వస్తుంది, అందుకనే దీనికి బ్రౌన్ కలర్ ఇచ్చాడండి. నేను దానికి లేస్ కూడా యాడ్ చేసి ఇలా 2 లేయర్స్ లేస్ యాడ్ చేశాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా డిజైన్ చేశానండి. నా బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకుంటాను, సో ఇవన్నీ నేనే డిజైన్ చేసుకుంటానండి. ఇది చాలా నీట్గా వచ్చింది. దీనికి నేను ఒక పర్ల్ నెక్లెస్ కూడా తయారు చేసుకున్నాను, అది చూపిస్తాను. ఇదేనండి ఆ పర్ల్ సెట్. ఇది కూడా నేనే మేక్ చేసుకున్నాను. మీకు ఒకవేళ మేక్ చేసుకునే వీడియో కావాలి అంటే కామెంట్ పెట్టండి, నేను మీకు వీడియో పెడతాను. ఇది అండి, నేను పర్ల్స్ అండ్ ట్యూలిప్ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఫ్లవర్స్ తీసుకొని గోల్డ్ బీడ్స్ మ్యాచప్ చేసి రియల్ గోల్డ్ బీడ్స్ అండి. ఇప్పుడు ఇవి వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది దానిలో. మరీ సింపుల్గా నార్మల్ శారీ కట్టుకున్నట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానికి తోడు నేను ఈ నెక్లెస్ కూడా మ్యాచ్ చేశాను. చిన్న పూజకి, చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళినప్పుడు మనం చాలా నీట్గా కనబడతామండి. కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనం కట్టుకునేది, పెట్టుకునేది ఇంకా మనం కొత్తగా చూపించుకునేటట్లుగా, కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యేటట్టుగా చేసుకోవాలి. మనం ఏం చేస్తామండి, ఒక చీర కొంటాం, ఒకసారి అత్తగారింటి వైపు, ఒకసారి అమ్మగారింటి వైపు, ఇంకోసారి ఫ్రెండ్స్, ఇంకోసారి కమ్యూనిటీలో. ఓన్లీ 4 or 5 times వాడామంటే ఆ చీర పని అయిపోయిందండి. అది పాతబడిపోయినట్టే. అది ఎక్కడ ఏం పాడవదండి, కానీ అది మనం కట్టుకోం. ఎందుకంటే మనకి కొత్త చీర కావాలి. మళ్ళీ వార్డ్రోబ్ అంతా చూస్తాం. కొత్త ఫంక్షన్ వస్తే మనకి ఆ 4-5 times కట్టుకునే చీర మట్టుకు తీయం. ఎందుకంటే అది అందరూ చూసేశారు. అందరూ ఇప్పుడు కొత్త ఫంక్షన్ వచ్చిందంటే కొత్తగా కనిపించాలి, కొత్త ఫంక్షన్కి కొత్త కొత్త చీరలు కట్టుకోవాలి అని ఆలోచిస్తున్నాం కదండి. సో ఒక చీరని 4 or 5 times వాడతాం. దానికి ఎక్కువ ఖర్చు పెట్టి ఎందుకండి కొనడం? మరి పెద్ద పెద్ద ఫంక్షన్స్ అంటే కొనుక్కోవచ్చు. మామూలుగా చిన్న చిన్న వాటికి చిన్న చిన్న బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ తీసుకొని దాన్ని ఇట్లా మీరు ట్రెండీగా తయారు చేసుకొని యూస్ చేసుకోండి. మనకి బడ్జెట్కి బడ్జెట్ బాగుంటుంది, డిఫరెంట్గాను కనబడతాం.